మనము బోనాలు ఎందుకు చేస్తాము యువకులకు తెలియాలి. ఫస్ట్ చాలా మంది యువకులు ఏ విధంగా అంటారంటే బోనాలంటే తాగాలి, డ్యాన్స్ ఆడాలి. అది కాదండి. ఇది మన ధర్మం, ఇది మన సంస్కృతి. మన ధర్మాన్ని, మన సంస్కృతిని కాపాడే బాధ్యత మన అందరూ కదా లేదా? మన విందు కదా, మన సంస్కృతిని కాపాడే మన అందరినీ బాధ్యత. కానీ కొంతమంది మన ధర్మాన్ని, మన సంస్కృతిని, మన బోనాలు పండుగకి తాగే పండుగ అని ఆ విధంగా ప్రజలు చేస్తున్నది కాదు. బోనాలంటే మనం అమ్మవారికి మొక్కుతాం, మనం పూజ చేస్తాం. పూజ ఎందుకు చేస్తామంటే ఈ సంవత్సరం వర్షం బాగా పడాలి, పొలాలు మంచిగా ఉండాలి, అదేవిధంగా ఇట్లాంటి కూడా రోగాలు రాకూడదు అని మనం అమ్మవారికి పూజ చేస్తాం. అదేవిధంగా బోనాల పండుగలోనే చాలా గుడి కాడ మనము మేకలు కూడా గొర్రెలు కూడా కోస్తాం కదా, గొర్రెలు కదా, మనము గొర్రెలు కూడా కోస్తాం. కానీ దురదృష్టం ఏంటంటే చాలా వరకు కోయలు ఎవరుంటారు, చాలా మంది ముస్లిం వాళ్ళని పిలుస్తున్నారు కోయిపీని. అది చాలా తప్పు. ఎందుకంటే మన చాలా వరకు మన హిందువులు కూడా ఉన్నారు, వాళ్ళకి పిలిపించి కోయిపియాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే ముస్లిం వాళ్ళతో కోయిపిస్తే ఆయన కోసే ముందు ఒక స్లోగన్ అయినా తీసుకున్నారు. ఆయన నోట్లో ఆయన స్లోగన్ ఏ విధంగా తీసుకున్నారంటే ఈ మేక నేను అల్లాకి ఇప్పిస్తున్నా, ఈ మేక ఈ గొర్రె నేను అల్లాకి ఇప్పిస్తున్నా అని వస్తాడైనా. అది ఎంగిలైందా లేదా? ఎంగిలైపోయింది కదా. అదే ఎంగిలైనా మనం అమ్మవారికి ఇప్పిస్తామా? ఎక్కియం కదా. అందుకోసం అది చిన్న నాలెడ్జ్ కానీ చాలా పెద్ద మాట. మన అమ్మవారికి ఎంగిలి ఎట్టి పరిస్థితుల్లో ఎక్కియొద్దు. మన హిందువుకి పిలవాలి. మన హిందూ పోయే ముందు జయ మాతాజీ అని వస్తాడు. అందుకోసం హలాలుని మనము బ్యాన్ చేయాలి. మన హిందువులతోనే మనం పూజ గాని, ఈ మేకలు గాని, గొర్రెలు గాని వాళ్ళతోనే పోయిపోయాలని నేను అందరికీ దండం పెట్టి రిక్వెస్ట్ చేస్తున్నా. జయ మాతాజీ.